ఏపీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా అనంతపురం పట్టణం నూతన డీఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావు ఏపీ న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తామని, పట్టణంలో పోలీస్ సిబ్బంది కొరత ఉందని, త్వరలో పోలీస్ సిబ్బంది బదిలీలో భాగంగా భర్తీ అవుతారని, రాజకీయ సమస్యలు లేకుండా చూస్తామని, గతంలో కూడా డీఎస్పీ శ్రీనివాసరావు గుంటూరు రేంజ్ పరిధిలో కందుకూరు, చీరాల, విజయవాడ ఈస్ట్ డివిజన్, నూజివీడు తదితర ప్రాంతాల్లో డీఎస్పీగా పనిచేశారు. ఇటీవల ప్రభుత్వ బదిలీలో భాగంగా అనంతపురం పట్టణ నూతన డీఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారని ఏపీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. నా పేరు వల్లు శ్రీనివాసరావు. నేను కొత్తగా అనంతపురం అర్బన్ సబ్ డివిజన్కి డీఎస్పీకి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా మన టౌన్లో నేను గమనించింది ఏంటంటే, ఒకటి ఇక్కడ ఎక్కువగా పొలిటీషియన్స్, జిల్లాకు సంబంధించిన అందరు అధికారులు, పొలిటీషియన్స్, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీలు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ, తర్వాత మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళకి భద్రత కల్పించడం, అలానే పొలిటికల్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోవడం అనేది మా ప్రధాన బాధ్యత. అలానే ఈ పట్టణంలో రోడ్స్ అన్నీ వైడనింగ్ బాగానే ఉన్నాయి. కొంత ట్రాఫిక్ అక్కడక్కడ కొద్దిగా చేంజ్ చేయాల్సింది పరిస్థితి ఉంది. అది కూడా తొందరలో చేసేస్తాం. అలానే మనకి టౌన్లో ఎలాంటి ఈ ప్రాపర్టీ అఫెన్స్లు కానీ జరగకుండా కొంచెం బీట్ సిస్టమ్, ఇప్పుడు మాకు స్టాఫ్ కొంచెం షార్టేజ్ ఉన్నారు. ఎందుకంటే బందోబస్తు వీటిలో టెంట్లో వెళ్ళి ఉన్నారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత సహజమంతగా మన టౌన్లో ఎలాంటి నేరాలు జరగకుండా జరిగే పరిస్థితి ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఉన్న స్టాఫ్తోనే మేము మొబిలైజ్ చేసుకుని ఇవి ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చేసుకుంటాం. అలానే ఈ ప్రధానంగా మనం ఈ మధ్య మనం గమనిస్తూ ఉన్నాం, కొన్ని చోట్ల ఈ దేవాలయ దగ్గర వాటి యొక్క రథాలని తగలబెడతాం, ఇలాంటి జరిగినాయి. ఆ విషయంలో టౌన్లో మేము కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం. వాటన్నిటికీ సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం అనేది ఉంది. వాటిని అంటే కరెక్ట్గా పొజిషన్లో పెట్టారా లేదని చెప్పేసి వాటిని కూడా మానిటర్ చేయడం జరిగింది. కొన్నిటికి చేంజ్ చేస్తూ ఉన్నాం. అది వాళ్ళ యొక్క కమిటీని వాళ్ళు కానీ, లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ మాట్లాడి ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా టౌన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ప్రాఫిట్ అమౌంట్స్ జరగకుండా, ప్రజలకి ఇన్కన్వీనియంట్ లేకుండా చూసే విధంగా చేస్తానని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. నేను గతంలో అంతా ఎక్కువగా అది గుంటూరు రేంజ్ డీఎస్పీగా నేను కందుకూరు, తర్వాత నెక్స్ట్ నూజివీడు, అలాగే చీరాల, విజయవాడ ఈస్ట్ ఈ డివిజన్స్లో డీఎస్పీకి పనిచేస్తున్నాను. లాస్ట్లో యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేసి ఒక 1.5 year అక్కడి నుంచి ఇక్కడ బదిలీ మీద రావడం జరిగింది. అనంతపూర్లో నేను ఈరోజు వచ్చి 3వ రోజు అయింది. ఈ 3లో ఆల్మోస్ట్ నాకు అవగాహన వచ్చేసింది నాకు. సో దాని మీద ఇంకొక రాబోయే రోజుల్లో గట్టిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట.